శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కువైట్లో భద్రతా కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మరియు వేగంగా నిర్వహించడం కోసం చెప్పేసి స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోలింగ్ వెహికల్స్ని కనుక తీసుకొచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. వీటి పనితీరుపై కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రి మరియు ఉప ప్రధానమంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ సాద్ అల్ సబా గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాటి యొక్క పనితీరుని దగ్గరుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. అవి ఏ విధంగా పనిచేస్తాయి, అలాగే వాటిలో ఏఐ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది, వీటి గురించి ఆయన ఆరా తీశారు. సో ఏదైనప్పటికీ ఈ పెట్రోలింగ్ వెహికల్స్ అయితే కనుక మనకి అందుబాటులోకి వచ్చాయి. సో వీటి ద్వారా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చాలా వేగంగా ఏదైనా నేరాలు జరిగితే కనుక వాటిని మనం పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. అది రోడ్డు పైన. సో ఏదైనా వెహికల్స్ వెళ్తున్నాయి, సో ఆ వెహికల్ నెంబర్ ప్లేట్ని బట్టి ఆ నెంబరు ఎవరిది, అలాగే దాని యొక్క ఓనర్ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ అని కూడా అప్పటికప్పుడే వచ్చేస్తాయి అన్నమాట. చాలా వేగంగా ఏఐ ఉంటుంది, వెంటనే మ్యాచ్ చేసి చెప్పేది విత్ ఇన్ సెకండ్స్లో మన సిస్టంలో డేటా ఎంటర్ చేసి అది రిపోర్ట్స్ వచ్చి అంత లేకుండా ఏఐ టెక్నాలజీ తోటి ఈ వెహికల్స్ ఏదైనా పనిచేస్తాయి. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఏదైనా యూజ్ చేసి ఈ వెహికల్స్ని తీసుకురావడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు కువైట్లోని షువైక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎవరైతే సేఫ్టీ ప్రికాషన్స్ని ఉల్లంఘించుంటారో, అంటే ఎవరైతే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి నిబంధనలను ఎవరైతే పాటించకుండా ఉల్లంఘించుంటారో అలాంటి వాటికి సంబంధించినటువంటి ఒక 33 ఉల్లంఘనలు నమోదు చేసి ఆ 33 షాపులకు కూడా వీళ్ళు నోటీసులు ఏదైనా అందించినట్లు తెలియజేస్తున్నారు. సో వాళ్ళు వాటిని కంపల్సరీగా సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ షాపులను అయితే సీజ్ చేయడం జరుగుతుందని చేసి తెలియజేస్తున్నారు. కువైట్లోని అల్ ముత్లా ప్రాంతంలో 61 సంవత్సరాల వయసు కలిగినటువంటి అరబ్ ప్రవాసీయుడు విగత జీవుడై కనిపించాడు. అయితే ఇతను ఆత్మహత్యకు పాల్పడినట్లయితే గుర్తించారు. అతను ఒక తాడుతోటి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి బాడీని ఇతనికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. అయితే దీనిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో దీని గల కారణాలు ఏమిటి, ఏ కారణం చేత అతను ఆ విధంగా చేసుకోవాల్సి వచ్చింది ఏమిటి అనే దాని గురించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కువైట్లోని ఆలీ సబాహ్ అల్ సాలెం ఈ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కువైట్కి సంబంధించిన ఒక మహిళా పౌరురాలు కంప్లైంట్ ఇచ్చింది. తన కారుని ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా వెంబడించి దాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి వీడియో రికార్డును కూడా ఆవిడ పోలీస్ వాళ్ళకి ఇతనికి అందజేసింది. దాని తర్వాత భద్రతాధికారులు ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వెహికల్ని ఇతనికి గుర్తించడం జరిగింది. అయితే వాళ్ళు తెలియజేస్తున్నారంటే ఆ వెహికల్కి ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ అనేటువంటి దొంగలించబడినటువంటి నెంబర్ ప్లేటు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఆ వ్యక్తిని మాత్రం అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్లోని అబ్దల్లీ ప్రాంతంలో అక్రమ మద్యం తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీలు లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహించడం జరిగింది భద్రతాధికారులు. అందులో ఒక 2 ఫ్యాక్టరీల నుంచి ఒక 6గురిని అదుపులో తీసుకున్నారు. అలాగే ఇంకొక ఘటనలో కూడా భారీగా మద్యం తయారు చేసినటువంటి మరికొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది. సో వీటికి సంబంధించిన వీడియోలు అయితే మీకు అందిస్తాను. అక్కడ భారీగానే మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ మద్యం తయారు చేయడానికి ఉపయోగించినటువంటి ఇతరత్ర సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వ్యక్తులు అయితే మేమే మద్యం తయారు చేస్తున్నాం, ఎవరి ప్రోద్బలం లేదు, మేమే చేస్తున్నామని చెప్పేసి ఒప్పుకున్నారు. సో వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. వీటికి సంబంధించిన వీడియోస్ అయితే మీకు నేను ప్లే చేస్తున్నాను. కువైట్లో జనసమూహం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలు, అంటే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని కొంతమంది యువకులు అక్కడ కావాలని ఉద్దేశపూర్వకంగా గొడవలు అయితే పెట్టుకోవడం జరుగుతూ ఉంది, గొడవ పడడం జరుగుతూ ఉంది.
సో అది కూడా పదునైనటువంటి ఆయుధాలు ఇలాంటి వాటిని కలిగి, అంటే కత్తులు ఇలాంటి వాటిని కలిగి వాళ్ళు గొడవ రహితంగా పడుతున్నారు. దీనికి సంబంధించిన పలు కంప్లైంట్స్ రావడంతో కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లోని ప్రత్యేక భద్రతా టీం అయితే కనుక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భాగంగా 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. వీళ్ళతో పాటుగా అసభ్య ప్రవర్తనకి పాల్పడినందుకు గాను ఒక 4గురిని, అలాగే మాల్స్లో ధూమపానం సేవించినందుకు, అంటే సిగరెట్లు కాల్చినందుకు గాను మరొక 4గురిని అదుపులో తీసుకున్నారు. వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. BLS ఇంటర్నేషనల్ మనందరికీ తెలుసు కదా, అంటే ఇది ఒక సంస్థ. మన పాస్పోర్ట్లు ఇలాంటివి కువైట్లో రెన్యువల్ చేసుకోవాలంటే ఈ సెంటర్స్కి వెళ్ళే మనం చేయించుకుంటూ ఉంటాం. అయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏమని తెలియజేస్తుందంటే, ఈ BLS ఇంటర్నేషనల్ ఏవైతే ఉన్నాయో వాటికి 2 సంవత్సరముల వరకు టెండర్లు అనేటువంటిది నిషేధించింది. సో 2 సంవత్సరాల వరకు వాటికి టెండర్లు అనేటువంటిది ఆపేస్తున్నట్లు తెలియజేశారు. అయితే ప్రస్తుతానికి బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ BLS ఇంటర్నేషనల్ ద్వారా ఏవైతే సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులు మాత్రం యథావిధంగా అందుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మనకైతే ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. ఇవి జనరల్గా సహజం. ఈ విధంగా ఒక కంపెనీ ఉన్నప్పుడు ఆ కంపెనీల్లో లోటుపాట్లు అనేవి వస్తూ ఉంటాయి. సో వాటి వల్ల షేర్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో కామన్. కాకపోతే ప్రస్తుతానికి ఇందులో కొన్ని సర్వీసుల్లో అయితే కనుక నాణ్యతను పెంచుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో వాటిని పెంచుకోవడానికి వీళ్ళు మ్యాక్సిమం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఈ BLS ఇంటర్నేషనల్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం అందుతున్నటువంటి ప్రస్తుతానికి సర్వీసులు ఏవైతే ఉన్నాయో, పాస్పోర్ట్కి సంబంధించిన సర్వీసులు, పాస్పోర్ట్ రెన్యువల్ కానీ, లేదంటే ఇతరత్ర మనకి ఏదైనా సర్టిఫికేట్స్ కావాలనుకున్నా సరే, ఇవన్నీ కూడా మనం పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి పొందుతున్నాం కదా, కౌన్సిలర్ సేవలన్నీ కూడా. సో ఇవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి, వీటిలో ఏమాత్రం మార్పు ఉండదు అని చెప్పేసి BLS ఇంటర్నేషనల్ వాళ్ళు అయితే కనుక తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరొక భారీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒప్పందం అయితే కనుక వాళ్ళు చేసుకోవడం జరిగింది. అది కూడా గూగుల్ తోటి. గూగుల్ AI డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఒప్పందాన్ని ఇవాళ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ ఎంతో తెలిసిన 1,33,000 కోట్లు. అంటే ఎంత పెద్ద ప్రాజెక్టే చూడండి. ఈ గూగుల్ రానున్న 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అమెరికా తర్వాత బయట దేశాల్లో అతిపెద్ద డేటా సెంటర్ అనేటువంటిది మన వైజాగ్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇది గూగుల్ AI డేటా సెంటర్. సో AIకి సంబంధించిన, గూగుల్కి సంబంధించిన AI సేవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇకపైన వైజాగ్ నుంచే అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇది కనుక అందుబాటులోకి వస్తే కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు అయితే ఉంటాయి. దాని ద్వారా మన రాష్ట్రానికి కూడా భారీగా ఆదాయం అయితే కనుక రానుంది. సో ఇది త్వరగా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయ్యి అందరికీ అందుబాటులోకి రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 288 రూపాయల 15 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి మళ్ళీ సుమారుగా ఒక 100 దినాల వరకు అయితే పెరిగింది. ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 37 దినార్ల 923 పిల్స్గా ఉంది. సో 38 దినార్లు అనుకుందాం. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపాయల బంగారం 41 దినార్లు దాటింది. 41 దినార్ల 356 పిల్స్కి చేరుకుంది. సో బంగారం ధర రోజు రోజుకి ఏ విధంగా పెరుగుతుందో చూడండి. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా కొనేసుకోండి. రోజు రోజుకి పెరగడం తప్ప తగ్గడం అయితే ఉండదు. అలాగే FK జ్యువెలర్స్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి తక్కువ బరువుతోటి మంచి వస్తువులు అయితే తీసుకోవడం జరిగింది. మంచి డిజైన్స్ తోటి. మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి మీరు FK జ్యువెలర్స్ని విజిట్ చేయండి. తప్పకుండా మీకు ఆ వస్తువులు అయితే నచ్చుతాయి. అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు చెప్పండి, కొద్దిగా మీకు డిస్కౌంట్గా లభిస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది.
ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతోంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.